వీడియోలో నేను మీకు హెన్సన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ సో మ్యాగ్నమెటికల్గా ఎలా థియరిటికల్గా ఎలానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీకు హెన్సన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ రావాలంటే వేవ్ ప్యాకెట్ గురించి మీకు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో వేవ్ ప్యాకెట్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ వాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక వేవ్ తీసుకున్నాం. సో అది ఇలా ఉంటుంది. సో ఇది 2 వేవ్స్ అయితే తీసుకున్నాం. సో 2 వేవ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ దాకా ఓకే మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మూవ్ అవుతుంది, ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడ దాకా ఆగిపోయింది. సో ఇది ఒక పార్టికల్, ఇది చాలా పార్టికల్ వేవ్ అనేది చాలా బిగ్గా ఉందన్నమాట. ఇక్కడ పార్టికల్ వేవ్ అనేది సో ఇక్కడ చూసుకుంటే సో ఇలా వచ్చింది వేవ్ అనేది. సో మళ్ళీ ఇలా కిందకు వచ్చింది, మళ్ళీ పైకి మళ్ళీ వచ్చి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అనేది వేవ్ అనేది ఉంది. ఇక్కడ బిగ్గా ఉంది, ఇక్కడ స్మాల్గా ఉంది. సో దీన్ని హై వేవ్ నేచర్ అనుకుందాం, హై అనుకుందాం. సో ఇది వచ్చి స్మాల్ అనుకుందాం, ఎందుకంటే స్మాల్గా ఉంది కాబట్టి. సో వేవ్ ప్యాకెట్ పార్టికల్ వేవ్ అనేది ఎలా ఉంది, పార్టికల్ వేవ్ అనేది ఇక్కడ హైగా ఉంది, ఇక్కడ స్మాల్గా ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం పార్టికల్ మూమెంటం అనేది ఇక్కడ పార్టికల్ మూమెంటం అంటే డెల్టా పి అనుకోవచ్చుగా. పి అంటే మూమెంటం అని తెలుసు. సో మూమెంటంని మనం మెజర్ చేయలేం. అలాగే పార్టికల్కి పొజిషన్ ఉంటుందిగా, పొజిషన్ని డెల్టా ఎక్స్తో మనం కన్సిడర్ చేస్తాం. సో డెల్టా ఎక్స్ అనేది ఇక్కడ మనం మెజర్ చేయవచ్చు. ఏంటి, ఈ పార్టికల్ వేవ్లో మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో అయితే మెజర్ చేయవచ్చు. ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది మనం మెజర్ చేయలేము. అయితే ఈ పర్టికులర్ డయాగ్రామ్లో మనం ఇక్కడ ఈ వేవ్లో మనం డెల్టా పి అంటే మొమెంటమ్ని మెజర్ చేయగలం. ఇక్కడ మీరు కన్సిడర్ చేసింది ఏంటి, మనం ఒక చోట ఇంకొక చోట ఈ రెండు కలుపుకుంటే ఒక చోట మనం మొమెంటమ్ని కానీ లేకపోతే పొజిషన్ కానీ మెజర్ చేయగలుగుతున్నాం. రెండిట్లో పొజిషన్ అండ్ మొమెంటంలో ఒకదాన్ని మనం మెజర్ చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ డెఫినేషన్ మీకు అర్థమైపోతుంది. అదేంటంటే డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు measure position and momentum simultaneously at high degree of accuracy. సారీ, రెండు ఒకటి స్పేస్ ఇచ్చాను అనుకోకండి. అక్యూరసీ. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ పొజిషన్ అండ్ మూమెంటం సైమల్టేనియస్లీ అట్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. ఇది మీకు ఈ డయాగ్రామ్లో చెప్పినట్టు అనమాట. మనము అట్ ది సేమ్ టైం ఈ డయాగ్రామ్లో కావచ్చు సేమ్ టైంలో మన మూమెంటంని పొజిషన్ని మెజర్ చేయడం. రెండింటిలో ఒకదాన్ని మెజర్ చేయగలం. సో అదే అనమాట హెన్సన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే అది కాదు, అది కుదరదు. టు మెజర్ చేయడం పొజిషన్ కానీ మూమెంటం కానీ సైమల్టేనియస్లీ అట్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. అర్థమైందో? ఈ రెండు డయాగ్రామ్స్లో హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ ఉంది కాబట్టి, అంటే పార్టికల్ వేవ్ నేచర్ ఉంది కాబట్టి మనం పొజిషన్ని మూమెంటంని రెండు సేమ్ టైంలో మెజర్ చేయలేమనేది ఈ ప్రిన్సిపల్ అనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ పొజిషన్ అండ్ మూమెంటం సైమల్టేనియస్లీ ఎట్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. అంతే, అయిపోయినట్టే. సో లేదు మాకు అర్థం కాలేదనుకుంటే ఇంకో విధంగా ఉంది, సింపుల్గా చెప్పుకుందాం. ఇట్ ఈస్ అనేబుల్ టు మెజర్ పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇట్ ఈస్ అనేబుల్ టు measure pair of physical quantities simultaneously at high degree of accuracy. ఓకే, ఇది సేమ్ అనమాట. ఇక్కడ ఇంపాసిబుల్, ఇక్కడ అనేబుల్ అన్న రెండు సేమే. ఓకే, ఇక్కడ పిఎంఆర్ని బోత్ థింగ్స్లో మీకు ఇక్కడేమో పొజిషన్ అండ్ మూమెంటం అన్నాము, ఇక్కడేమో పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాము. రెండు సేమే అనమాట. ఇక చూసుకుంటే ఈ సైమల్టేనియస్ అట్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ అనేది సేమ్గా ఉంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే చాలా వాటికి. సో ఇప్పుడు మనం ఇక దీని డెఫినేషన్స్ను పర్టికులర్గా చూద్దాం అనమాట. మ్యాగ్నమెటికల్గా మనకు హెన్సన్బర్గ్ అనే ఆయన మ్యాగ్నమెటికల్గా రాశారనమాట. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి, డెల్టా ఈ ఇంటూ డెల్టా పి, డెల్టా జే ఇంటూ డెల్టా థీటా అనమాట. సో వీటికి మీనింగ్స్ కూడా ఇప్పుడు రాస్తాను నేను మీకు. డెల్టా ఎక్స్ అంటే అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అనమాట. అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్.
నా చెప్పుకున్నాం కదా డయాగ్రామ్లో డెల్టా ఎక్స్ అంటే పొజిషన్ అని. సో దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. డెల్టా పి అంటే అన్సర్టనిటీ ఇన్ మూమెంటం అన్నమాట. అన్సర్టనిటీ ఇన్ మూమెంటం. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే పొజిషన్ అని తెలుసు, డెల్టా పి అంటే మూమెంటం అని తెలుసు, డెల్టా ఈ అంటే ఎనర్జీ, టీ అంటే టైం. సో అన్సర్టనిటీ ఇన్ మూమెంటం డెల్టా పి అంటే, డెల్టా ఈ అంటే అన్సర్టనిటీ ఇన్ ఎనర్జీ, డెల్టా టీ అంటే అన్సర్టనిటీ ఇన్ టైం అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే మీకు అర్థమైతే ఈ సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇంకా 2 ఉన్నాయి అనమాట వీటిలో. అవి వచ్చేసి డెల్టా జే అంటే అన్సర్టనిటీ యాంగులర్ మూమెంటం, అన్సర్టనిటీ ఇన్ యాంగులర్ మూమెంటం, డెల్టా టీ అంటే అన్సర్టనిటీ ఇన్ యాంగిల్ అనమాట. సో వీటికి ఫార్ములాస్ కూడా ఉన్నాయి కొన్ని. సో అవి కూడా రాస్తాను నేను మీకు. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి అంటే, డెల్టా పి అంటే మీకు తెలుసు కదా మూమెంటం అనమాట, డెల్టా ఎక్స్ అంటే పొజిషన్. ఇవి ఈక్వల్ అవుతాయి అనమాట, నియర్లీ ఈక్వల్ టు హెచ్. సో ఈక్వల్ రాశాను, ఈక్వల్ చేయమని ఇట్లా రాయాలన్నమాట. సో డెల్టా ఈ అంటే ఎనర్జీ అని తెలుసు. సో డెల్టా టీ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు హెచ్. ఓకే. సో డెల్టా జీ డెల్టా టీ కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. ఎన్నైతే టర్మ్స్ ఉంటాయో అన్నీ కూడా మీకు నియర్లీ ఈక్వల్ అవుతాయి. హెచ్ అంటే హైట్కి ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ హెన్సన్బర్గ్ అనే ఆయన ఇంకా పాయింట్ ఏంటంటే, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ h/2π. అంటే h/2π కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ వాల్యూ అనేది. ఓకే. సో అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఉంది, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ హయ్యర్ గ్రేటర్ దెన్ h/4π అనమాట. h/4π కంటే కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ వాల్యూ అనేది. ఓకే. ఇట్లా రెండు ఇచ్చాడు. ఇక్కడ మనం ఎన్ని ఉంటే అన్నిటికీ రాసుకోవాలన్నమాట. అంటే డెల్టా ఈకి రాసుకోవాలి, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీకి రాసుకోవాలి, డెల్టా జే ఇంటూ డెల్టా టీటా కూడా రాసుకోవాలి. అవి రాసి చూపిస్తాను మీకు. సో ఇవన్నమాట హెన్సన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మనం ఇక్కడ పొజిషన్ మూమెంటంకి రాసాము, అలాగే ఎనర్జీకి టైంకి రాసాము, అలాగే యాంగులర్ మూమెంటంకి యాంగిల్కి కూడా మనం సేమ్గా రాసాము అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్ అనమాట. నేను తొందరలో రాశాను. సో అదనమాట. ఇవి h/2π అనే వాల్యూస్కి గ్రేటర్ దెన్గా ఉంటాయి వీటి వాల్యూస్ అనేది. ఇప్పుడు మ్యాగ్నమెటికల్గా అసలు ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాము. సో మ్యాగ్నమెటికల్గా ప్రూవ్ చేద్దాం. సో మ్యాగ్నమెటికల్గా ప్రూవ్ చేయడానికి మనము ఎనర్జీ అను టైం తీసుకుందాం. హెన్సన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అనమాట. సో ఈ 2 తీసుకొని మనం ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఒక పార్టికల్ అయితే తీసుకున్నాం. సో మనం ఒక పార్టికల్ తీసుకున్నాం. సో మనకి కొంత పొజిషన్ అయితే వెళ్తుంది కాబట్టి, అంటే కొంత పొజిషన్ ఉంటుంది కాబట్టి పొజిషన్ అనేది x తీసుకుందాం. సో ఇక్కడ మాస్ అనేది ఉంటుంది కాబట్టి m తీసుకుందాం. వెలాసిటీని vx అనుకుందాం. సో ఇక్కడ మూమెంటం మనకు తెలుసు కదా. సో మూమెంటం అనేది మనకు తెలుసు, అంటే p ఈజ్ ఈక్వల్ టు mv అనమాట. సో మనకి p ఈజ్ ఈక్వల్ టు mv అంటే దానికి vx అంటే మనకి పొజిషన్ ఉంటుందిగా. సో కాబట్టి px ఈక్వల్ టు mvxగా అనుకోవచ్చు కదా. సో అలా అనుకున్నాం. సో p ఈక్వల్ టు mvx అనుకో. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంతమందికి తెలుసు? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే E ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². ఇది తెలుసు మనకి. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? x తీసుకున్నాం, అంటే x పార్టికల్ తీసుకున్నాం కాబట్టి ఈ x అనేది యాడ్ చేస్తాం అనమాట. సో అప్పుడు 1/2 mvx² అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తీసుకున్నాం. ఇప్పుడు మనం m/m అంటే E ఈజ్ ఈక్వల్ టు 1/2 mv²x ఉంది కాబట్టి ఇంటూ చేసి మల్టిపుల్ m/mతో చేస్తాం అనమాట. సో మాస్తో ఇంటూ చేస్తాం, డివిజన్ చేస్తాం అనమాట. సో డివిజన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? mvx² అవుతుంది అనమాట, బై 2m అవుతుంది. సో ఇంటూ ఎస్ మైనస్ చేస్తే mvx² అవుతుంది. వీకి స్క్వేర్ ఉంది కాబట్టి mకు స్క్వేర్ వస్తుంది కాబట్టి mvx² అవుతుంది. ఇక్కడ 2 ఉంది, m ఉంది కాబట్టి 2m అవుతుంది. ఓకే, క్లారిటీ అయిపోయింది కదా. సో దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు p² x అనమాట ఇక్కడ బై 2m. సో p ఈజ్ ఈక్వల్ టు mvx కాబట్టి px అనేది పెట్టాం, స్క్వేర్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా స్క్వేర్ ఇక్కడ రాసేసాం అనమాట. 2mని యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఓకే. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, నేను డిఫరెన్షియేషన్ చేయబోతున్నాను. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో నేను ఫుల్గా రాయట్లేదు, మీరు ఫుల్గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు, సో డిఫరెన్షియేషన్ చేస్తే డెల్టా వస్తుంది కాబట్టి డెల్టా ఈ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 2 అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, అంటే 2px డెల్టా px డిఫరెన్షియేషన్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకి m ఒకటే మిగులుతుంది అనమాట. సారీ 2m మిగులుతుంది. సో 2m రాసేసాం, యాజ్ ఇట్ ఈస్గా కింద రాసేసాం. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ డెల్టా ఈ ఈక్వల్ టు px బై px ఇంటూ డెల్టా px బై m అనమాట. సో అది రాసాం. సో ఇక్కడ px అంటే ఏంటి? సో px బై ఇది మనకు తెలుసు కాబట్టి, సారీ px అంటే ఏంటి? px ఈక్వల్ టు mvx అనమాట. px ఈక్వల్ టు mvx తెలుసు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో mvx ఇంటూ డెల్టా px అనమాట బై m వస్తుంది. డెల్టా ఈ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఓకే, డెల్టా ఈ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఇప్పుడు ఇంకో ఎడిషన్ తీసుకున్నాను నేను. సో అక్కడ దాకా వచ్చేసాం. సో డెల్టా ఈ mvx డెల్టా px బై m ఇక్కడ దాకా వచ్చాం.
సో ఇప్పుడు ఎంకి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, యాజ్ ఇట్ ఈస్. సో డెల్టా ఈ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఉంది. సో ఇక్కడ వి అంటే వెలాసిటీ అంటే ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ టీ అనమాట. డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టీ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఎక్స్ బై డెల్టా టీగా రాసుకోవచ్చు. ఓకే, ఈ వి బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఇంటూ డెల్టా పిఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్ని ఇటు తీసుకెళ్ళిపోదాం. ఇక్కడే ఉంది డెల్టా ఉంది కాబట్టి, సో అటు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఇంటూలోకి వస్తుంది. అంటే డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి. ఓకేనా? సో ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు హెన్స్ ప్రూవ్డ్ అంటే ప్రూవ్ చేసేసాం. ప్రూవ్ చేస్తే మనం ఎలా రాసుకోవాలి? సో డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ నియర్లీ ఈక్వల్ టు హెచ్ అని రాసుకోవాలని చెప్పాను. మీకు ప్రిన్సిపల్లో చెప్పాను అనమాట. నియర్లీ ఈక్వల్ టు, మీ ఏమైనా డౌట్ ఉంటే మీరు అనుకోవాలని మీకు అర్థమవుతుంది ఒకసారి ప్రిన్సిపల్ చూస్తే. సో తర్వాత వచ్చేసి ఇంకొక దానికి కూడా ఈక్వల్ అవ్వాలి. అదేంటిది? సో డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దెన్ హెచ్ బై 2π అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవాలి, మీకు ఇందా చెప్పాను. సో దీనికంటే ఎక్కువే ఉండాలన్నమాట వాల్యూ. సో డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ నియర్లీ గ్రేటర్ దెన్ హెచ్ బై 4π. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ప్రూవ్ చేసేసాం. సో ఇదనమాట హెన్స్ అండ్ కన్సిస్టెంటీ ప్రిన్సిపల్ అయితే.